మలయాళ ముద్దుగుమ్మ అమల పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరు అమ్మాయిలతో నాయక్, లవ్ ఫెయిల్యూర్ తదితర సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ అందాల తార బాగా చేరువైపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొంటుంది అమల పాల్. ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ జీవితంలో నిలదొక్కుంది. గత ఏడాది రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఓ పండంట బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో తరచు వివాదాల్లో చిక్కుకుంటుంది అమల పాల్. ఇటీవల ఓ హెయిర్ డ్రెస్సర్ తనను అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది అమల పాల్. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం లెవెల్ క్రాస్ అనే మలయాళ మూవీలో నటిస్తుంది అందాల తార. ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నాడు. అర్ఫజ్ అయూబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జిత్తు జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెవెల్ క్రాస్ శుక్రవారం జూలై 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసిఫ్ అలీ, అమల పాల్ ఎర్రకులం కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజ్కి వెళ్లారు. అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్ తో దర్శనమిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన డ్రెస్ పై వస్తున్న విమర్శలపై అమల పాల్ కూడా స్పందించింది. ఆ డ్రెస్ లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని తెలిపింది. నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులే ధరించాను, కానీ సరైనవా కాదా అని భావించలేదు. ఈ ఫంక్షన్ కి ఈ దుస్తులు సరైనది కాదు అని ఆలోచించలేదు. కెమెరాలు నా డ్రెస్సింగ్ స్టైల్ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నట్లు ఉన్నాయి. నేను వేసుకున్న దుస్తుల పట్ల విద్యార్థులు అసలు అసౌకర్యంగా లేరు. నేను సాంప్రదాయం పాశ్చాత్య దుస్తులు ధరిస్తాను. ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే చాయిస్ వారికి ఉండాలనే ఆత్మస్థైర్యాన్ని విద్యార్థుల్లో నింపాలనుకుంటున్నాను అని అమల పాల్ చెప్పుకొచ్చింది.